నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, ఒకవైపు దళితులను హత్య చేస్తూనే మరోవైపు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న ముఖ్యమంత్రి అని ఉమ్మడి పార్టీ నేతలు మూకుమ్మడిగా ఆరోపిస్తున్నారు. దళితుల ఓట్లు అడిగేది, దళితులు న్యాయం చేస్తామంటుంది. ఒక దళితుడు హత్య విషయంలో ఎంబీవీలు చేసేటువంటి ఎంబీవీ జీవి చేసేటువంటి ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున నగర నడిబొడ్డులో మర్డర్ జరిగితే దళితులను ఇష్టానుసారంగా చంపేట హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? వైసీపీ నాయకులుగా అడుగుతా ఉన్నాం మేము. ఒక పక్క దళితుల ప్రాణాలు తీస్తూ దళితులకు మేలు చేస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే విశాఖ రెల్లికు లాంటిటువంటి దళితుడిని చంపినటువంటి నీ వైకాపా నేతల్ని ఏ విధంగా శిక్షిస్తావో చెప్పాలి. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి పార్టీలు ఫిర్యాదు చేయబోతా ఉన్నాయి. ఇప్పటికే దళితుడిని శిరోమండం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని టికెట్ ఇచ్చి దళితుడిని హింసించిన వాళ్ళకి నా పార్టీలో చోటని చెప్పి గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులను హత్య చేసి ఇంటికి పాసులు పంపించి డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకి, దళితులు చంపేటువంటి వ్యక్తులకి, దళితుల మీద దాడి చేసేటువంటి వ్యక్తులకి, దళిత జాతికి వారు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగా మిగిలిపోతాడు. దళితులందరూ ఏకమయ్యి ఇప్పటికైనా సరే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు న్యాయ పోరాటం చేయబోతున్న ఈ అంశం మీద. ఏదైతే నిందితురాల్ని, వైసీపీ నాయకురాల్ని ఇప్పటికే అరెస్ట్ చేయకుండా ఏదైతే తాత్సారం చేస్తున్నారో పోలీసులు కనుక తక్షణమే A1 ముద్దాయి అయినటువంటి ఆ యొక్క నిందితురాలు కనుక, వైసీపీ నాయకురాలు కనుక అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ని ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేము నిలుస్తాం. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్లి, నరేంద్ర మోడీ గారి దృష్టిలో తీసుకెళ్లి దళితుల కుటుంబాలకు అండగా, దళిత జాతికి అండగా, దళితుల గౌరవాన్ని కాపాడేలాగా రెల్లి కులానికి చెందినటువంటి ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా రేపు పవన్ కళ్యాణ్ గారు రానున్నప్పుడు అండగా నిలిచేలాగా, న్యాయం జరిగేలాగా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అభిమానంగా చూసేటువంటి వ్యక్తి. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇంత సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద చర్యలు చేపట్టేంత కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందం ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
విశాఖపట్నం నియోజకవర్గం ముస్లింస్ మైనార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజులు హాజరయ్యారు. ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి అలాగే కేకే రాజు గారికి స్వాగతం. సోదరు మైనార్టీ సోదరులకి మన రాష్ట్రంలో ఉన్న భద్రత, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ బాగోగులు చూసే విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదని చెప్పడానికి నేను సంకేతించాను. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీస్ కోసం దేశంలో మొట్టమొదటిగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఇంకా పైబందిగా అమలు చేసుకునే దానికి మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరెవరికి ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. ఇన్ని గొప్ప పథకాలు అమలు చేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పక్క ప్రజల పక్క నిలబడి పోరాటం చేస్తుంటే అవతల పక్క 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. 3 పార్టీలు కలిసి మళ్ళా హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ హామీలు మళ్ళా ప్రజలను మోసం చేయడానికే గాని హామీలు అమలు చేసే కార్యక్రమం చేయని వాళ్ళని 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ప్రజలు మోసపోయారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన రిజర్వేషన్ ని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఇంకా ఈ రోజు ముస్లిం సోదరులకి, ఆ కుటుంబానికి, సోదరులకి ఏం కావాలో చేయడానికి కూడా ఈ రోజు ప్రత్యేక తరహాలో మరి వారందరికీ అన్ని విధాలుగా ప్రత్యేక పెద్దపీట వేసి తీసుకెళ్తున్నది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా వారు చేస్తున్నవి ఒక పక్కన ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా ఈరోజు బీజేపీ అనేది ఇండియాని ఒక ఫెడరల్ వ్యవస్థని, మన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాల రాస్తూ ఒక రిలీజియస్ కంట్రీగా ఇండియాని మార్చాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈరోజు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే బీజేపీని ఓడిస్తే ఏం జరుగుతుంది, కానీ విశాఖపట్నం అనేది ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఈరోజు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ పటంలో శిఖరాగ్రాన్ని నిలపాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు, పరిపాలనార్థంగా ప్రతిపాదించారు. అలాంటి విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా కూడా ఓడిస్తే ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచన చేస్తారు. విశాఖపట్నం నగరంలో ఎందుకు ఈ తీర్పు వచ్చింది, అక్కడ ప్రజలు మనం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, మనం కూడా ఆలోచన చేయాలని విధంగా మీ తీర్పు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా చివరిగా ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాం, విశాఖపట్నాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నాం, ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఉన్నాం. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే ద్రోహం చేసింది. ఎందుకంటే మీరందరూ కూడా మీ ఓట్లు అడగడానికి అయితే మేము కాదు, మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలు. మిమ్మల్ని అందరినీ కూడా మీరు తెలుసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇక్కడ ఉన్న 1000 మంది ఒక్కొక్కరు కూడా 100 ఓట్లు పైగా ప్రభావితం చేయగలుగుతారు. దక్షిణ నియోజకవర్గంలో సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు.
జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు మంచి పాలన అందిస్తారు. మన విశాఖపట్నం క్యాపిటల్ సిటీ అవుతుంది. మీకు తెలుసు ఫిషింగ్ హార్బర్ ఎలాగ నిర్మాణం చేస్తున్నాం, ఎంత జోరుగా అవుతుంది. 60 అడుగుల రోడ్ ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆటంకం లేకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా మత్స్యకారు విజయనగరం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో దళిత వార్డును పంచాయతీకి ఇస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసిన గ్రామస్తులు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు కెల్ల భీమారావు. విజయనగరం జిల్లా ఎయిమ్ కన్వీనర్గా సర్వీస్ చేస్తున్నాం. విజయనగరం ఎయిమ్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు విజయనగరం అంబేద్కర్ గారి జంక్షన్లో పాలాభిషేకం అంబేద్కర్ గారికి మరియు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఎయిమ్ వ్యవస్థాపకులు వారికి కూడా విజయనగరం జిల్లా ఎయిమ్ కమిటీ తరఫున పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేయడం అయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందుగా పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారికి పాలాభిషేకం చేయించండి. ముఖ్యంగా గత 8 ఏళ్ల నుండి ఎయిమ్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు సర్వీసులో వారి ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలలో కలిపి దాంతోపాటు విజయనగరం జిల్లా నలుమూలలో కలిపి దళితవాడ పంచాయతీ యొక్క ఆవశ్యకత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి దళితవాడి కూడును దళితుల యొక్క హక్కుల గురించి, దళితవాడి యొక్క పంచాయతీ యొక్క ఆవశ్యకత గురించి కూడా ఎంతో ఎయిమ్ కమిటీ రాష్ట్ర మొత్తం కూడా శ్రమ వచ్చి శ్రమదానంతో నిరంతరం అధికారులు అనధికారులు కలిపి ఎంతో వాళ్ళ శ్రమ వచ్చి స్వచ్ఛందంగా దళితుల అభివృద్ధి కోసం దళితవాడ పంచాయతీతోనే దళితుల అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర నలుమూలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ దళితవాడి యొక్క సమస్యను గుర్తించి ప్రధాన పార్టీ అయిన వైసీపీ పార్టీ అధ్యక్షులు మరియు ప్రస్తుత సీఎం గారు అయిన గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ మేనిఫెస్టోలో దళితవాడ పంచాయతీ ఇస్తామని ప్రకటించినందుకు వారికి మా విజయనగరం జిల్లా ఎయిమ్ కమిటీ తరఫున మరియు రాష్ట్ర దళిత ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ దీనికోసం ఎంతో తన ఉన్నతమైన పదవులో ఉద్యోగంలో ఉన్నా కానీ నా దళిత జాతి నాకు ముఖ్యం, నా ఉద్యోగం పక్కన పెట్టి అన్నితులు కృషి చేసిన ఎయిమ్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారికి దళిత జాతి యావత్తు మొత్తం రుణపడి ఉంటుందని, వారి హక్కుల సాధన కొరకు భవిష్యత్తులో కూడా వారి అడుగుదారుల్లో విజయనగరం జిల్లా ఎయిమ్ కమిటీ అంతా కూడా దళితులందరూ కూడా నడుస్తామని వారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. పివి సునీల్ కుమార్ గారి నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివరామరెడ్డి స్వీట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 300 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫారూక్ జన్మదిన వేడుకలు క్యాంప్ కార్యాలయంలో అభిమానులు నిర్వహించారు. అందరికి చాలా స్నేహితులు నమస్కారం. మన తమ్ముడు గారు బర్త్డే बहुत बताइए बहुत बताइए. కొంచెం కొద్దిగా కొంచెం అనుకున్నాను కొంచెం చేతులు తీయండి సార్ మీరు మధ్యలో ఏంటి చేతులు తీయండి మధ్యలో Happy birthday, dear Molukai. Happy birthday to you. Big hand. ఓకే సార్. సరిపోయిందా? ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన నా అభిమానులు అలాగే సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ మన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కాబోయే ఎమ్మెల్యేగా మన కేకే రాజు గారు అలాగే అబ్జర్వర్గా చొక్కాకు వెంకటరావు గారు అలాగే మన సిక్ కార్పొరేషన్ చైర్మన్ డి ఆనంద్ గారు అలాగే మన వర్క్ బోర్డు ప్రెసిడెంట్ గారు బాబా గారు మన స్టేట్ సెక్రటరీ ఇబ్రాహీం భాయ్ దేవరకొండ అలాగే నా అభిమానులు నా యూత్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు మీరు చేసిన సెలబ్రేషన్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇది ఏంటంటే ఇంతమంది రావడానికి కారణం ఒకటే, మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు, వైఎస్ఆర్సీపీకి ఉన్న అభిమానం. ఈ గత 10 ఏళ్లుగా మన మైనార్టీ విభాగాన్ని పటిష్టంగా పరిచి ఈరోజు నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పెట్టడం, దానివల్ల ఏంటంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం, చేస్తాం కూడా. ఈ రాబోయే 2024 ఎలక్షన్స్లో మనం వైఎస్ఆర్సీపీకి ఘన విజయం సాధిస్తామని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మైనార్టీస్కి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈసారి ఏంటంటే 2024లో 7గురికి సీట్లు ఇవ్వడం, గత ఎలక్షన్స్లో కూడాను 4గురికి 5గురికి ఇచ్చి 2014లో కూడా 4గురికి ఇచ్చి మన ముఖ్యంగా మైనార్టీస్ మీద ఉన్న ఆయనకి అభిమానాన్ని చాటి చెప్పడం, మన ముస్లిమ్స్ని అందరినీ కూడా రాజకీయంగా మనకు ఎదుగుదలకు ఆయన సహకరిస్తున్నారు. డెఫినెట్గా మనం ఈ 2024లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుగా ఆయనకి ఏంటంటే డెఫినెట్గా ఆయనకి మనం సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా మైనార్టీలు అందరూ ఆయనకి తోడుగా ఉంటామని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, చేయగలిగే పథకాలే మేనిఫెస్టోలో పెట్టామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఎప్పుడు రాసావా? నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి నాకు ఎగ్జామ్ రాసింది. చల్లే పక్కన నిల్చున్నాను, అక్కడి నుంచి అలా కిందకి వెళ్ళాను. ఈరోజు 89వ వార్డులో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టో, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఇది ఎప్పుడు రొటీన్గా చెప్పేదే. ఈరోజు కొత్తగా ఏమీ లేదు. ఈరోజు నేను గడప చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలకి అదనంగా మేలు చేస్తుందో. మరి చంద్రబాబు నాయుడు గారి లాగా ఫాల్స్గా ఏది మేనిఫెస్టో తయారు చేయడం కానీ, లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పడం కానీ ఇటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో మటుకు ముఖ్యంగా మాకు 14 వార్డులో 89వ వార్డు, ఈ 89వ వార్డు ప్రతిసారి కూడా ఇదేదో టీడీపీ వార్డు కిందన ఈరోజు ఎప్పుడు మెజార్టీ వస్తూ ఉండేది. కానీ ఈసారి బ్రహ్మాండంగా 14 వార్డులో గల బెస్ట్ వార్డు కిందన ఈ 89వ వార్డు కూడా మేము మంచి మెజార్టీ రాబోతుంది. తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నేను ఇక్కడ గెలబోతున్నాను భారీ మెజార్టీతో. తప్పకుండా ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖుని మమ్మల్ని వాళ్ళ ఓటు ద్వారా దీవిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.